హాయ్ బ్రో. గేమ్ చేంజర్ నుండి సాంగ్ రిలీజ్ అయింది కదా. అవును. సో ఎలాగనిపించింది? ఎక్సలెంట్ పోయి అదిరిపోయింది. అబ్బా చేసింది. నేనైతే ఆ సాంగ్ చూస్తానే ఉండిపోయినా. ఇప్పుడే చూసా, రాత్రి అంతా చూసా, మొన్నంతా చూసా. అది రిలీజ్ అయినప్పుడు నుంచి ఇప్పుడు దాకా లక్షలు సార్ చూసేసి ఇప్పుడు సినిమా బాగా ఆడుతుంది. గేమ్ చేంజర్ అనే సినిమా ఇది ఇంకా ట్రిపుల్ ఆర్ని మించిపోద్ది. ఇది ఈ సినిమాతో 1,00,000 కోట్లు. నాకు ఎందుకో ఈ సినిమా మన తెలుగు సినిమా ఫీల్డ్ అనుకుంటా ఖచ్చితంగా ఈ సినిమా 1,00,000 కోట్లు వస్తుందని నా నమ్మకం. పైగా అంతేకాకుండా రామ్ చరణ్ గారికి డాక్టర్ రేట్ కూడా ఇచ్చారు. ఇంకా ఆయన ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద డాక్టర్ రేట్లు, పెద్ద పెద్ద అవార్డులు రివార్డులు తీసుకోవాలని, ఆయన ఇంకా ఎన్నెన్నో సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు, ఇంకా మొత్తం పైగా ఇన్నిటికంటే కూడా మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఈ సినిమా ఒక సోషల్ మెసేజ్ ఇస్తారు. పైగా ఈ సినిమా ఇంకా సినిమా అంటే అంతే, ఇంకా అన్నీ ఉంటుంది, మెసేజ్ కూడా ఉంటుంది. అంటే ఈ మధ్య వచ్చిన సినిమాలన్నింటిలో సోషల్ మెసేజ్ అనేది చాలా తక్కువ, కానీ ఈ సినిమాలో ఏంటంటే సోషల్ మెసేజ్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడాలని కోరుకుంటున్నాం అందరం కూడా. ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా రామ్ చరణ్ ఫ్యాన్సేను. నేనైతే రామ్ చరణ్ చిన్నప్పటి నుంచి ఫ్యాన్ని, పెద్ద ఫ్యాన్ని. నేను పుట్టుకతోనే రామ్ చరణ్ పెద్ద అభిమాని. పైగా రామ్ చరణ్ ప్రతి సినిమా నేను థియేటర్లో బ్లాక్లో టికెట్ కొని మరి చూస్తాను. అన్నీ అమ్మేస్తా, ఇల్లు వాకిలి అన్నీ బట్టల గిట్టలు మొత్తం అమ్మేసి తిన్నాడు. తిండి లేకపోయినా సరే సినిమా థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. ఇంక ఈ సినిమా అయితే ఖచ్చితంగా అన్నీ అమ్మేసినా సరే, తాకట్టు పెట్టేసినా సరే. రిలీజ్ కూడా సెప్టెంబర్ అక్టోబర్లో అన్నారు. అవునవును, రిలీజ్ కూడా సెప్టెంబర్ అక్టోబర్లో చేస్తున్నారు. అది చెయ్యాలని నేను కోరుకున్నాను. ఈ సినిమా త్వరగా అయిపోవాలని నేను ఫ్యాన్స్ అందరి తరఫున. దేవరాకి గేమ్ చేంజర్ ఒకేసారి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని సరే ఉన్నా కూడా ఏమో చెప్పండి. వాళ్ళ మీద అయిపోయాను, వీళ్ళ మీద అయిపోయినారు. 2 సినిమాలు బాగానే ఆడతాయి కదా. ఆ సినిమా తక్కువ అయిపోతుంది, ఈ సినిమా ఎక్కువ అవ్వదు. ఒకవేళ ఈ సినిమా ఎక్కువ అవ్వదు, ఆ సినిమా తక్కువ అవుతుంది. సినిమా బాగుంటే ఏ సినిమా సరే ఆడాల్సిందే. ఇప్పుడు సినిమా బాగుంటే నువ్వు సినిమా తీసినా, నేను తీసినా, ఇంకెవరి నుంచి హీరోగా చేసినా అన్ని సినిమాలు బాగానే ఆడతాయి. కానీ సినిమా బాగుంటాయి. మొన్న చిరంజీవి గారికి సెంట్రల్ గవర్నమెంట్ పద్మ విభూషణ్ అనేది, పద్మభూషణ్ అనేది గతంలో ఆయనకి ఇచ్చారు. అది పైగా దాంతోపాటు ఈ పద్మ విభూషణ్ అనేది కూడా వచ్చింది. నేను చిరంజీవికి అయితే నేను అసలు చెప్పలేదు. నేను చిన్నప్పటి నుంచి నేను పుట్టుతోనే ఫ్యాన్ని. అసలు నేను పుట్టిందే థియేటర్లో. ఏ సినిమా? స్టాలిన్ సినిమా అప్పుడు నేను థియేటర్లో పుట్టాను. అందరూ అదే అంటారు ఊళ్ళో. పైగా అందరు నన్ను, మా ఊరు జనం కదా ఇక్కడ కూడా అందరు నన్ను, అరే నువ్వు అచ్చం చిరంజీవి లాగా ఉంటారు అంటారు అందరూ. నిజమే అనుకోండి. అది అందరూ అదే అంటారు. అరే నువ్వు నవ్వినా, నువ్వు మాట్లాడినా, నువ్వు డ్యాన్స్ చేసినా, ఫైట్లు చేసినా, నువ్వు యాక్టింగ్ చేసినా అచ్చం చిరంజీవి లాగా ఉంటుంది అంటారు అందరూ. నిజమే అనుకోండి. అది అందరూ అదే అంటారా. ఏదో మీ అభిమానం. అందరికి థ్యాంక్స్. పైగా ఈ సినిమా రామ్ చరణ్ అంటే ఏం చెప్తారు? రామ్ చరణ్ అంటే ఒక్క మాటలో ఇంకా చెప్పాలంటే ఇంకా ఆయన ఒక పెద్ద స్టారు, ఆయన ఒక పెద్ద హీరో అంతే. ఇంకా ఆయన సినిమాలు తిరుగు లేదంతే ఇంకా.